రహదారులు లేక, సరైనటువంటి మంచినీటి సదుపాయాలు లేక ఈరోజు పాలకొండ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కరిస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు అరకు పార్లమెంట్ లో పాలకొండ నియోజకవర్గం మన భారత మాత ముద్దు బిడ్డ, మనందరి అభిమాన నటులు, మన కోసం మన జనసేన అధినేత, మనందరి అభిమానాన్ని జరుగున్న గిరిజనులకి మహాప్రియమైన నేత మన పవన్ కళ్యాణ్ గారు మన దగ్గరికి వచ్చినందుకు మన గిరిజనులందరి తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. రెండు ముక్కలు. ఒక సైకో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, మనందరికీ ఒక్క ఛాన్స్ లేకుండా చేశాడు. ఈ రాష్ట్రంలో చూస్తే అవినీతి రాజ్యం వెళ్తుంది. హాయిగా ఏసీ గదుల్లో ఉండకుండా నేను సైతం అని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఏర్పరిచి మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన మన అభిమాన నేత పవన్ కళ్యాణ్ గారు మన గిరిజనులందరికీ మంచి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది. అలాగే మనందరికీ ఎన్నో రకాలైన సమస్యలున్నాయి, అవన్నీ కూడా ఆయన ఆల్రెడీ అధ్యయనం చేశారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ రోజు మనం అడిగామని చెప్పి రాలేదు, ఆయన మన భవిష్యత్తు కోసం వచ్చారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే హలో ఏపీ, హలో ఏపీ, మనందరం కూడా ఇవాళ నడుం బిగించి పిడికలు బిగించి ఒక్కటై ఈ సైకోని ఇంటికి పంపిద్దామా, ఇంటికి పంపిద్దామా, జైలుకి పంపిద్దామా? సో మీరందరూ కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నిమ్మక జయకృష్ణ గారు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి. అలాగే ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఆదివాసీల కోసం మంచి చేయాలన్న సంకల్పంతో వచ్చిన నన్ను కూడా, మీ చెల్లిని, మీ ఆడబిడ్డను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై బీజేపీ, కూటమి ఐక్యత, జై హింద్. లక్షల కార్మికుల పోరాటమా ఓ శ్రీకాకుళమా? కార్మికుడి కన్నీటి వీడ్కోలు ఈ సుందరపు సిక్కోలు. పని, కష్టం, కృతజ్ఞత అనే 3 పర్వతాల జీవితమే శ్రీకాకుళం గాని మన ఉత్తరాంధ్ర గాని. అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి
పాలకొండ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతా గారి అభ్యర్థిత్వం కోసం ఎంత ఆదరపూర్వకమైన స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ, మా ఆడపడుచులందరికీ, ముఖ్యంగా మా పెద్దలకి, మా ఆడపడుచులకి, యువతులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. దారిలో వస్తా ఉంటే తారక రామారావు గారు రాసింది నాకు అందించారు. సిక్కోలు 6 ప్రాణాలని, ఉత్తరాంధ్రకు సంబంధించింది. మీకు తెలుసు కదా, నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు. నాకు ఉత్తరాంధ్ర యాస, భాష, ప్రాంతం గుండె కదిలించేస్తాయి.